విజయవాడలో వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హెలికాప్టర్ల ద్వారా ఆహారాన్ని అధికారులు అందిస్తున్నారు. వాయుసేనకు చెందిన హెలికాప్టర్ల ద్వారా ఆహారం, తాగునీరు, మందులను పంపిణీ చేస్తున్నారు. సింగ్ నగర్, అంబాపురం, వాంబే కాలనీ, రాజరాజేశ్వరిపేట, మిల్క్ ప్రాజెక్టు తదితర ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహారాన్ని వాయుసేన సిబ్బంది అందిస్తున్నారు. మరోవైపు విజయవాడలో వరద క్రమంగా తగ్గుతోంది. యనమల కుదురులోని పలు కాలనీల్లో ఇళ్లలో నీరు తగ్గింది. దీంతో స్థానికులు తిరిగి ఇళ్లలోనికి చేరుకుంటున్నారు. సింగ్ నగర్లో వరద ప్రభావం తగ్గేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజీకి కొంతమేర వరద తగ్గటంతో లంక గ్రామాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బుడమేరులోనూ వరద ప్రభావం తగ్గింది. చేయడం కోసము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి కోఆర్డినేట్ చేసుకొని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు రామ్మోహన్ నాయుడు గారు అక్కడ ఢిల్లీ లెవెల్లో, ఇక స్టేట్ లెవెల్లో చీఫ్ మినిస్టర్ గారు కోఆర్డినేట్ చేసి ఎన్డీఆర్ఎఫ్ ఫ్లైట్ని రప్పించారు. మార్నింగ్ 6:30కి ఫ్లైట్ ల్యాండ్ అవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ నుంచి మనకు రెస్క్యూ ఆపరేషన్స్ అండ్ ఫ్లడ్ రిలీఫ్ మెటీరియల్ కూడా, వాటరు, బిస్కెట్ ప్యాకెట్స్, మిల్క్ ఇలాంటివి ఇక్కడ నుంచి పంపించడం జరుగుతుంది. ఒక నేవీ హెలికాప్టర్ ఒకటి ఇక్కడ నుంచి ఆపరేట్ అవుతూ ఉంది. ఆల్రెడీ ఒకసారి ఇక్కడ నుంచి మెటీరియల్ తీసుకెళ్ళి డ్రాప్ చేసి వచ్చి మళ్ళీ రెండో ట్రిప్ ఇప్పుడు వెళ్ళింది. ఇంకా ఇది కాకుండా ఇంకా 4 హెలికాప్టర్లు కూడా వస్తాయి. మార్నింగ్ వచ్చిన IL-76 హెలికాప్టర్లో, IL-76 పెద్ద ఫ్లైట్లో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్లో 122 మంది ఎన్డీఆర్ఎఫ్ పర్సన్స్ రావడం జరిగింది. వాళ్ళతో పాటు చాలా ఎక్విప్మెంట్స్ కూడా తీసుకురావడం జరిగింది. మొత్తం అన్లోడ్ చేసేసి ఇప్పుడే జస్ట్ బయటికి పంపించడం జరిగింది. ఇప్పుడు మార్నింగ్ ఫస్ట్ ట్రిప్లో ఫ్లడ్ రిలీఫ్ మెటీరియల్ అండ్ అదే ఫుడ్ మెటీరియల్ తీసుకెళ్ళిన హెలికాప్టర్లో రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ సుబ్బారావు గారు అని ఒక వ్యక్తి, వాటర్లో ఇరుక్కుపోయిన ఒక వ్యక్తిని రెస్క్యూ చేసి తీసుకురావడం జరిగింది. ఇప్పుడే ఆయన బయటకు వచ్చారు. సో సెకండ్ ట్రిప్ మళ్ళీ వితౌట్ స్టాపింగ్ ద ఇంజిన్స్ రెస్క్యూ చేయడం కోసము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి కోఆర్డినేట్ చేసుకొని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు రామ్మోహన్ రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హెలికాప్టర్ల ద్వారా ఆహారాన్ని అధికారులు అందిస్తున్నారు. వాయుసేనకు చెందిన హెలికాప్టర్ల ద్వారా ఆహారం, తాగునీరు, మందులను పంపిణీ చేస్తున్నారు. సింగ్ నగర్, అంబాపురం, వాంబే కాలనీ, రాజరాజేశ్వరిపేట, మిల్క్ ప్రాజెక్టు తదితర ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహారాన్ని వాయుసేన సిబ్బంది అందిస్తున్నారు. మరోవైపు విజయవాడలో వరద క్రమంగా తగ్గుతోంది. యనమల కుదురులోని పలు కాలనీల్లో ఇళ్లలో నీరు తగ్గింది. దీంతో స్థానికులు తిరిగి ఇళ్లలోకి చేరుకుంటున్నారు. సింగ్ నగర్లో వరద ప్రభావం తగ్గేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజీకి కొంతమేర వరద తగ్గటంతో లంక గ్రామాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బుడమేరులోనూ వరద ప్రభావం తగ్గింది. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్,
శ్రీనివాస్ చెప్పండి, అలాగే విజయవాడలో క్రమంగా వరద తగ్గుతున్నట్లుగా తెలుస్తోంది. సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి, డీటెయిల్స్ ఇవ్వండి. సహాయకాలు కావచ్చు ఇవన్నీ కూడా అది సకాలంలో చేకూర్చుకోవడంతో పాటు ముందుగానే అప్రమత్తం అవడం అధికార యంత్రాంగాన్ని కూడా ఎప్పుడైతే కృష్ణా నదికి రివర్కి వాటర్ పెరుగుతూ ఉందో ఆ నేపథ్యంలో గ్రామాలు ఏవైతే ఉన్నాయో లంక గ్రామాలు లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని అప్రమత్తం చేయడం, వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలు తరలించడం కొంతవరకు ఆస్తి ప్రాణ నష్టం అనే దాన్ని కాపాడగలిగారు నగర యంత్రాంగం. అదేవిధంగా విజయవాడ నగరానికి వస్తున్నటువంటి ఏదైతే పొడవేరు లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పొడవేరు వాగు ఎప్పుడైతే ఉందో పొడవేరు వాగు నేపథ్యంలో అక్కడున్నటువంటి ఉన్నటువంటి ప్రజల్ని కూడా ముందుగానే కొన్ని పునరావాస కేంద్రాలు తరలించడం, కొంతమంది ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలు ప్రభుత్వం నుంచి ప్రభుత్వం నుంచి అందిస్తున్నటువంటి సహాయ చర్యలు ఏవైతే తక్షణం అందిస్తున్న వారు కూడా అందించడంతో పాటు పెద్ద ఎత్తున ప్రాణ నష్టం నుంచి కాపాడగలిగారు. అంతేకాకుండా విద్యుత్ అంతరాయం లేకుండా కూడా చూడగలిగినటువంటి పరిస్థితి చూస్తున్నాం. చిన్నపిల్లలతో ఉన్నటువంటి ఇబ్బంది పడకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి సహాయ చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా తక్షణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బలగాలు రాష్ట్రానికి రాకముందు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఏదైతే సాయుధ బలగాలన్నింటినీ కూడా సమకూర్చుకుని ఇటు పోలీసు యంత్రాంగంతో పాటు ఇటు ప్రభుత్వ యంత్రాంగం ఎవరైతే ఉన్నారో ఇతర పనిచేసే వాళ్ళందరినీ కూడా జిల్లాల వారీగా, అంతేకాకుండా ప్రతి ఆ ప్రాంతాల వరకు కూడా అధికారులు నియమించడం, అధికారులకు ఎప్పటికప్పుడే అప్రమత్తం చేయడం, వాళ్ళకి ఒక టీంలు ఏర్పాటు చేయడం అన్నింటినీ కూడా సక్సెస్ఫుల్ గా చేసుకుంటూ వెళ్ళాలని చెప్పుకోవచ్చు. అయితే ప్రాణ నష్టాన్ని నుంచి దాదాపుగా ఒక 15 మంది వరకు మాత్రం చెప్పారని చెప్పిన ఇప్పటివరకు అంచనా వరదలకి చనిపోయారని అంచనా ఉంది. అయితే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగలేదు. మిగతా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమైన నేపథ్యం గత 3 రోజుల నుంచి చూస్తున్నాం. అయితే ఇప్పుడప్పుడే కొంతవరకు కూడా వాటర్ అంతా కూడా మనం చూస్తున్నాం. ప్రధాన రహదారులు కూడా పెద్ద ఎత్తున జల ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడిప్పుడే కొన్ని ప్రాంతాల్లో వరద నీరు తగ్గుతున్న నేపథ్యం చూస్తున్నాం. ఇది బుడమేరు ఉదయం నుంచి కూడా బుడమేరుకున్నటువంటి ఏదైతే వరద ఉధృతి ఉందో వరద ఉధృతి కొంతవరకు తగ్గింది. అయితే నిన్న మధ్యాహ్నం సాయంత్రం లోపు కృష్ణా రివర్ మీద కృష్ణా బ్యారేజ్ వరకు కూడా వాటర్ వచ్చేటువంటి పరిస్థితి చూద్దాం. అక్కడ రాకపోకలు కొన్ని నిలుపుదల చేయడం చూస్తాం. అయితే కృష్ణా రివర్ కింద వాటర్ ఏదైతుందో అది కొద్దిగా తగ్గుముఖం తగ్గుతూ ఉంది. ఇప్పటికే లంక గ్రామాలు ఏవైతుందంటే కృష్ణా వాటర్ అంతా కూడా ఇటు లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేసిన నేపథ్యంలో ఇటు కృష్ణా సముద్రానికి కృష్ణా వాటర్ అంతా కూడా విడుదల చేయడం జరిగింది. అన్ని చేసి లంక గ్రామాల్లో ఉన్న ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళని పునరావాస కేంద్రాలు తరలించిన నేపథ్యం చూసాము. అంతేకాకుండా సముద్రంలో వాటర్ నేపథ్యం అన్ని గేట్లు కూడా కృష్ణా రివర్ నుంచి అన్ని గేట్లు కూడా తెరడం చేస్తాం. అన్ని గేట్లు తెరిచినప్పుడు కూడా వస్తున్నటువంటి వాటర్ ఫ్లోకి కృష్ణా బ్యారేజ్ మీద కూడా వెళ్ళడం జరిగింది. అయితే 2 రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఏదైతే మునక ప్రాంతాలు ఏవైతే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు మునకలో ఇబ్బంది ఎక్కడైతే పడుతున్నారో ప్రాంతాల నుంచి కూడా గత 2 రోజులుగా అక్కడే ఉండి పరిరక్షిస్తున్నారు. అంతేకాకుండా ప్రజాప్రతినిధులందరూ మంత్రులందరూ కూడా పూర్తి స్థాయిలో సహాయ చర్యల్లో మాత్రం పాల్గొన్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, అంతేకాకుండా అక్కడి నుంచి ఇక్కడ వాడల ద్వారా వాళ్ళకి మౌలిక ద్వారా వాళ్ళకి సహాయ సహచర్యాలను ప్రధానంగా రెస్క్యూని నిర్వహించే దాంట్లో కూడా ముందుకెళ్లారని కూడా చెప్పుకోవచ్చు. రెస్క్యూని పెద్ద ఎత్తున నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని వృద్ధుల్ని మానంగా పెద్ద ఎత్తున పునరావాస కేంద్రాలు తరలించిన దాంట్లో కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం చాలా చాటికట్టుగా వ్యవహరిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా మనం చూసినట్లయితే కనుక విజయవాడ నగరానికి గత 3 రోజులుగా వణికిస్తున్నటువంటి ఏదైతే వరద ఉధృతి ఉందో కొంతవరకు కూడా తగ్గుముఖం పట్టింది. కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు జనజీవనం ఇప్పుడే నెమ్మదిగా బయటకు వస్తున్నట్టు పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో జల నుంచి జల దిగ్బంధం నుంచి ప్రజలు బయటకు వస్తున్నారు. పూర్తి స్థాయిలో ఏదైతే ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ప్రాంతానికి కూడా పూర్తి స్థాయిలో జలమయమని కూడా చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా 5 అడుగుల నుంచి 6 అడుగుల లోటు వరకు కూడా నీరు రావడంతో కూడా ప్రజలు కొంతవరకు కంగారుపడినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఎప్పటికప్పుడే మానసికంగా ధైర్యాన్ని ఇస్తూ ప్రభుత్వ స్థాయిలో ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా అండగా ఉంటుందని చెప్పే నేపథ్యంలో కూడా అక్కడ ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే ఉందో వాళ్ళు 24 గంటలు కూడా శ్రమించి పనిచేయడం కూడా చెప్పుకోవచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.